ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రేయ్, ఈనేర శక్తిమాన్ అంకుల్ ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. తీసుకెళ్లి ఆడుకుందాం రండి. రేయ్, రాంకోడి గడేడ్రా ఏడ్రా తీసుకెళ్దామా? ఇంకా చూస్తావే, లాగరా. ఓకే, అసలే దరిద్ర కొట్టేసావు, దాన్ని తోడు మున్సిపాలిటీ కంపు ఒకటి. వీడిది విగ్గురా, వీడు పెద్ద పెగ్గు మేస్టర్ అనుకున్నాను. విగ్గు మేస్టర్ కూడా ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చాడ్రా. అమ్మా, అదేమన్నా టోపీ ఏంట్రా తగిలిస్తా ఉంటాకి, ఇంకేదైనా చెయ్యి. ఏంట్రా అది? సుత్తి. సచ్చినోడికి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది? ఒరే ముద్దు, సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టప 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 కొడతాను, దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా, ఇంకా ఆలోచన వద్దు, కొట్టు. మెల్లగా మెల్లగా, బ్రెయిన్ తగిలితే లేనిపోని రిస్క్. చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు. ఏంటి, ఏం చేస్తున్నారు? మేకలు కొడుతున్నాం మేడం. అది హెడ్ అనుకుంటున్నారా, వుడ్ అనుకుంటున్నారా? మేకులు కొట్టి ఫోటోలు తగిలించడానికి? అది కాదు మేడం, వీడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకులు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి, తల వెనక కూడా 4 మేకులు కొట్టండి. ఏ రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకులు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. యా, రామ్కోటి ప్రెస్ మే బోలేగా? ఏంటి, రామ్కోటి ప్రెస్ లో మాట్లాడతాడా? కుచ్ కర్నా పడేగా. ఏదో ఒకటి చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ దేనికి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. तुम एक काम करो, प्रेस मीट में जाओ, कुछ गड़बड़ है तो मुझसे बोलना. ఓ పని చేయి, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు, ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. चलो. వెళ్ళు. क्या? జారం. వాట్? హెడేక్ తెప్పించే అసిస్టెంట్స్ తో బాంబ్ సెస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ తెప్పించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు, అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది, అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు రోడ్ తీశారు? హలో, ప్రెస్సా? కాదు, పేపర్, వార్త. మీరు? ఈనాడు. ఏనాడు చూడలేదే. డియర్ ప్రెస్, మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి, ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సూరి, వాడు బతికే ఉన్నాడు, తలాడిస్తున్నాడు. ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఈనాడు, రామోజీరావు స్పీకింగ్. వార్త, సాంగీజీ లైన్ లో ఉన్నారు. రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఓ, నన్ను చెప్పమంటారా? ఓకే, పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీరు ఎందుకని అప్రూవర్ గా మారాలనుకుంటున్నారు? ఒక స్వచ్ఛమైన భారతీయుడుగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా? మేడం, రామకోటి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు. సారీ. అమ్మయ్యా. షాంగి కదా? రామోజీరావు గారా? సికింద్రాబాద్, హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా? ఎందుకింత దారుణానికి ఒడిగట్టారు? డబ్బు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది. చేసిన తప్పులు తెలుసుకొని సిగ్గుతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు, వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఆ వివరాలని రేపు కోర్టులో బయట పెడతారు. పేపర్లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే? ప్లీజ్ సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ జగన్ ఈ రామకోటి చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్. రేపు మీరు కోర్టుకెళ్లే లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? అబ్బా, ఏ
ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్. బాంబెస్టర్స్ గుండె చూపించి కాల్చమంటున్నాడు. మీ ధైర్యానికి మా జోహార్లు. కంగ్రాట్స్. ఆ ధైర్యానికి తెగింపుకి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. ఈనాడు వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. లారెన్స్ గారు మీరు తుడుచుకోండి. రామ్కోటి కోర్టు नहीं जाएगा? లేదు, రామ్కోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. अगर जाएगा तो उसकी लाश जाएगी. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. मेरे पीछे आओ. నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే వస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తు పట్టకూడదని కదా లాయర్ గెటప్ లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా సార్. हमारे आदमी पूरा लॉयर ड्रेस में है ना? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. గో అండ్ వాచ్. పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్ సెక్షన్ పడుతున్నారు కానీ ఒక్క క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరా? Shut up. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏమీ జరగట్లేదు. మేడం, మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. రే రామ్కోటేడి. రామ్కోటి, మేడం ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు, ఇప్పుడు జరిగింది. stop it. Come on. ఎలా తప్పిపోయాడు? రామ్కోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే. ముగ్గురు మూడు వైపులు వెళ్ళి వెతుకుదాం. అండ్ బీ సీరియస్. మా మీదే అప్రూవర్ గా మారుతావురా? అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట. మన పని హ్యాండ్స్ అప్. మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ లాయరా? ఏమండి, మా రామకోట ఏమైనా కనపడ్డా? రామకోటి? అవును సార్, నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని. అతను మీ బంధువా? అవును సార్. అబ్బెబ్బెబ్బే కాదండి, పెద్ద బాంబెస్టర్స్ కి మీడియేటర్ సార్. చిచ్చి, ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు. అన్నట్టు మీరు సిబిఐ జగన్? అవును సార్. నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ వెరీ Glad మచ్. to see you. థ్యాంక్ యూ. Glad to meet you. ఈ పిచ్చి తుగులుగా నందంతాడేటి? ఫ్యాంటాస్టిక్ బాస్, వెరీ గుడ్. మా మేడం పరిచయం చేస్తానండి. ఇక్కడ ఉన్నావా? మేడం, మేడం, దొరికాడా? దిస్ ఇస్ మిస్టర్ రామచంద్ర. Hello. నా గ్రేటెస్ట్ ఫ్యాన్. ఇందాక ఒకటికి ఇచ్చాడు చూడండి మేడం. ఒక్క click ఇస్తే ఇదేంటి రామకోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతానేంటి దుగ్గడ్డాడు? వీడిని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంట్రాగేట్ చేస్తా. చెప్పు. చెప్పరా, చెప్పు. దీని వెనక ఎవరున్నారో చెప్పు, చెప్పు. ఓహో, నీకు తెలివి తెప్పింది కదూ. ఉండు, నీకు తెలివి తెప్పిస్తాను. ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెస్తా. ఏయ్, నీ పై ఆఫీసర్ మీ చేయేస్తావేంటే బ్లడీ ఫుల్. చేయి బావమరిది అయితే మాత్రం ఏమిటి మోటార్ సర్సో చేయి బావా. చేయి.
తీయమంటుంటే అరే వీడు ఇక్కడే ఉన్నారు బావా వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది వీటిరా. ఇందాక సిబిఐ గారి మొత్తం మంది ఇచ్చాడు అవసరం ఉంటుంది ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. కమాన్. చెప్పరా ఏడు వీడు శవంలో ఎంత బరువు ఉన్నాడేంటి? ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఏమిటో చెప్పావా? ఏమిటది? అది మెయిన్ మీటరు. ఇది వాడికి పెట్టామనుకో చచ్చూరుకుంటాడు. అబ్బా, చచ్చేదాకా ఎందుకు పెడతాం రా? మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం. అయితే పెట్టు మరి. రియాక్షన్ లేదేమిటి? కరెంట్ లేదు బావా. కరెంట్ లేకపోవడం ఏమిట్రా? వెనక్కి తిరుగు. ఎందుకు? ఈ లాయర్ ఎవడరు? మన గొట్టంగా ఉన్నాడు. డబల్ ఫుట్ ఏమో. మన ఆఫీసరే మారువేషంలో ఉన్నాడు. నమస్కారం సార్. నమస్తే మేడం. మన ఫ్యాను. అరెస్ట్ చేయి. डोंट मूव आगे बढ़े तो गोली मार दूंगा हिलना नहीं डोंट मूव बोला ना हिलना नहीं ఎవరన్నా రామ్ కోటి దగ్గరికి వస్తే కాల్ చేస్తాను. రామ్కోటి, టేక్ దిస్ గన్. సబాష్, నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేసాం. तुगलक वो रामकोट नहीं है फिर रामकोट की डेड बॉडी है. अबे साले पहले क्यों नहीं बोला रे? तू बोलने का मौका कब दिया मुझे? మై డియర్ ఫ్యాన్, ఐ కాంట్ హెల్ప్. మర్యాదగా లొంగిపో. ఇంకా నీ ఫేస్ కి ఫ్యాన్ ఏంట్రా? రాయ్, మర్యాదగా లొంగిపోరా. अरे तुगलक मेरे पीछा करो दौड़ेंगे. సార్, ఆ డెడ్ బాడీని హ్యాండ్ వచ్చేద్దాం. ఓకే కమాన్. రేయ్ గాడిద ఆగరా. अबे गधे रुक रे. రేయ్, నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. अबे तुम हमसे बच नहीं सकते. వాడేంట్రా మనమే మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. ఆడికి డబ్బింగ్ రా, ఇడికి ఇస్తాను చూడ కాజా. రేయ్ నీచుడా. अबे नीच कमीने हरामजादे. రేయ్ పంది. अरे वो सुअर के बच्चे. రేయ్ కుక్క. अबे वो म्युनिसिपालिटी के कुत्ते. अबे साले मेरा नमक खा के मुझे गाली देगा? నీ అబ్బా నా ఉప్పు తిని నన్నే తిడతావురా? నీ ఉప్పు నేనెక్కడ తిన్నానరా? నీ యబ్బ. तेरा नमक मेकअप का है. अबे साले मुझे मारेगा? गोली मार दूंगा. అరే బామ్మర్తి నన్నే కొడతావురా? చంపేస్తాను నిన్ను. రేయ్, దమ్ముంటే కాల్సరా. అబే దమ్ అయితే యా మార్ మార్. రేయ్, నీ యబ్బ, నువ్వు మొగడు అయితే ఇక్కడ కాల్సరా. అబే అగర్ తూ మరలే తో యా యా మార్నా జాన్ సే మార్ మార్. అరే నేను తెలుగు నేర్చుకున్నాను రా, నాకు డబ్బింగ్ అక్కర్లేదు. మై తెలుగు सीख लिया, मुझे डबिंग की जरूरत नहीं. Hands up. हाथ ऊपर करो. అనయ్య అనయ్య, ఎవరో బూచోడు బూచోడు బూచోడు. రేయ్, ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా?